ఈ సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్లో విపరీతమైన బజ్ని నమోదు చేసిన అవైటెడ్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు మన శంకర వరప్రసాద్ గారు కూడా ఒకటి. దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మొదటి సినిమా ఎలా ఉందో ఫ్యామిలీ ఆడియన్స్లో మళ్లీ అనిల్ రావిపూడి హిట్ కొట్టాడో లేదో ఈ సమీక్షలో చూద్దాం రండి. మన శంకర వరప్రసాద్ గారు కథ. భారతీయ సెక్యూరిటీ ఏజెన్సీలో చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ శంకర వరప్రసాద్, చిరంజీవి, ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇలా తనకి పరిచయం అయిన ఓ పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నెట్ జీవీఆర్ గ్రూప్స్ కంపెనీ అధినేత్రి శశిరేఖ, నయనతార తో మాట లేకుండా జరిగిన పరిచయం పెళ్లి వరకు వెళ్లిపోతుంది. కాని ఆమె తండ్రి, సచిన్ ఖేడేకర్, మాత్రం ప్రసాద్ని శశిరేఖ పిల్లలు నుంచి విడదీస్తాడు. మరి వీరి విడాకులకు గల అంత బలమైన కారణం ఏంటి? మళ్లీ వరప్రసాద్ ఎలా వారి కుటుంబంలోకి ఎంటర్ అయ్యాడు? అక్కడ తనకి పోటీకి వచ్చిన మైనింగ్ మోఘల్ వెంకీ గౌడ, వెంకటేష్ ఎంట్రీ తర్వాత ఎలా మారింది? ఈ క్రమంలో సస్పెండెడ్ పోలీస్ వీరేంద్ర పాండే, సుదేవ్ నైర్ ఎందుకు శశిరేఖ పిల్లలని చంపాలని చూస్తాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే. ప్లస్ పాయింట్స్. దర్శకుడు అనిల్ రావిపూడి మీద ఒక మీమ్ లాంటిది ఉంటుంది. నేను మీకు దొరకనురా అని. అది 100కి 100 పాళ్లు నిజమే అని ఈ సినిమా చూసిన ఆడియన్స్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇద్దరు సీనియర్ సూపర్ స్టార్స్ని తన చేతికిచ్చి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ తీయమని ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుందో అందుకు కావాల్సిన సామాగ్రి అంతా కూడబెట్టి ఈ సంక్రాంతికి ఇళ్లలో చేసుకునే కలగూర తరహాలో ప్యాకెడ్ ఎంటర్టైనర్ తాను చేసి పెట్టారని చెప్పొచ్చు. సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ లేకుండా మంచి ఎంటర్టైనింగ్గా వెళ్లిపోతూనే ఉంటుంది. ఇక మెగాస్టార్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న వింటేజ్ కామెడీ అండ్ మాస్ వైబ్స్ని ఇందులో దర్శకుడు పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేశారు. మెగాస్టార్ స్వాగ్ గాని ఎమోషన్స్ గాని ముఖ్యంగా కామెడీ టైమింగ్ ఇందులో అదిరిపోయాయి. అంతేకాకుండా అనిల్ రావిపూడి మార్క్ ఆసనాలు, ప్రతిజ్ఞలు లాంటివి కూడా థియేటర్స్లో భలే పేలుతాయి. ఫస్టాఫ్లో అయితే సాలిడ్ హిలేరియస్ సీక్వెన్స్లు ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉంటాయి. మీరు నవ్వుకోండి అన్నట్టు అనిల్ డిజైన్ చేసి ఆడియన్స్ మీదకి వదిలేశారు. మరీ ముఖ్యంగా బుల్లిరాజు, మాస్టర్ రేవంత్ ఎపిసోడ్స్ అయితే మరో లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. ఇలా ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్లో కూడా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మిగతా ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్డ్గా దర్శకుడు తీసుకెళ్లిన విధానం ఇందులో మెప్పిస్తుంది. ముఖ్యంగా వెంకీ మామ తెరపైకి వచ్చిన తర్వాత నుంచి సినిమా ఎండింగ్ వరకు అలా పికప్ అయ్యి వెళ్లిపోయింది. ఇక మెగాస్టార్ అండ్ వెంకీ మామ ఇద్దరి మీద వచ్చిన ప్రతి సీన్ హైలైట్ అంతే. ఒకరి పాటకి ఒకరు డాన్స్లు, ఒకరి డైలాగ్లు ఒకరు చెప్తూ ఉంటే ఆ ఫీల్ థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఇక వెంకీ మామ కూడా తన రోల్లో చాలా హ్యాండ్సమ్ అండ్ డైనమిక్గా కనిపించారు. వీరితో పాటుగా నయనతార రోల్ కూడా చాలా బాగుంది. తన పాత్రలో వెయిట్ క్యారీ అవుతూ సినిమా మొత్తం వెళుతుంది. తన రోల్లో నయన్ బాగా చేశారు. ఇక కొంచెం నెగిటివ్ అండ్ ఫన్ టచ్లో సచిన్ ఖేడేకర్ రోల్ కూడా అనిల్ రావిపూడి మార్క్ ఎక్స్ప్రెషన్స్తో వర్కౌట్ అవుతాయి. వీరితో పాటుగా క్యాథరిన్, హర్షవర్ధన్ ఇంకా అభినవ్లో మెగాస్టార్తోనే ఆద్యంతం ఉంటూ తమ రోల్స్లో బాగా చేశారు. అలాగే వారికి చిరుకి నడుమ కామెడీ సీన్స్ ఎంటర్టైన్ చేస్తాయి. వీరితో పాటుగా నటి జరీనా వాహబ్ కూడా బాగా చేశారు. తనకి నయన్కి నడుమ ఓ ఎమోషనల్ సీన్ బాగుంది. మైనస్ పాయింట్స్. టాలీవుడ్ ఆడియన్స్లో ఒక్కో దర్శకుని సినిమా అంటే కొన్ని అంశాలు పక్కన పెట్టేయాలని ఆడియన్స్కి ఒక క్లారిటీ ఉంది. అలానే అనిల్ రావిపూడి సినిమాల విషయంలో కూడా కథ పరంగా పెద్దగా ఆశించకూడదు అనే క్లారిటీ కూడా ఉంటుంది. సో అలానే ఇందులో కూడా అంత బలమైన కథ లేదు. మనం చూసిన తెలిసిన లైన్లోనే ఇది కూడా కనిపిస్తుంది. సో కొన్ని సీన్స్ అక్కడక్కడా రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. అలాగే సెకండాఫ్లో కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది. కానీ తర్వాత సెట్టవుతుంది. అలాగే మెగాస్టార్తో అనిల్ చాలా వరకు కామెడీ పండించారు కానీ ఇంకా తనలోని కామెడీ టైమింగ్ని తోడుకొని ఉంటే బాగుండు. సాంకేతిక వర్గం. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్గా ఉన్నాయి. సినిమాకి కావాల్సిన సెటప్, ప్రొడక్షన్ డిజైన్ బాగానే చేసుకున్నారు. ఇక భీమ్స్ సాలిడ్ వర్క్ అందించాడు. కొన్ని తన మార్క్ ఫోక్ సాంగ్స్ కూడా సెపరేట్గా అందించాడు. అలాగే సాంగ్స్ ఆల్రెడీ హిట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అందించాడు. కావాల్సిన సీన్స్ని తన స్కోర్తో ఎలివేట్ చేశాడు. కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. సెకండాఫ్లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది. అలాగే ఫైట్ సీక్వెన్స్లు చాలా బాగా ప్లాన్ చేశారు. మెగాస్టార్ పై స్టైలిష్ టేకింగ్ అదిరింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి పనితనంకి వస్తే పైన చెప్పిన విధంగానే తన వర్క్ మాత్రం గత సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ అని చెప్పొచ్చు. కథ పరంగా పక్కన పెట్టేస్తే
తన కథనం మాత్రం బాగా ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా బోర్ లేకుండా ప్లాన్ చేసుకున్న సీక్వెన్స్లు అన్నీ వర్కౌట్ అవుతాయి. ముఖ్యంగా తన గత సినిమాల విషయంలో వినిపించే క్రింజ్ అనే కామెంట్స్కి ఇందులో తావు ఇవ్వలేదు. ఆ రేంజ్లో సర్ప్రైజ్ చేస్తాడు తాను. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గా డిజైన్ చేసుకున్న సన్నివేశాలు గాని డైలాగ్స్ గాని వారికి ఇట్టే కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేయడంలో తన రైటింగ్ టీమ్ ఎఫర్ట్స్ కనిపిస్తాయి. భార్య, భర్తలు వారి మధ్య స్పర్ధలు వచ్చాక జరిగే పరిణామాలపై కామెడీ యాంగిల్లోనే కాకుండా ఎలా సర్దుకుపోవాలి అనే పాయింట్ని కూడా డీసెంట్గా చెప్పారు. దానికి తోడు కావాల్సినంత ఫన్ అందించడం బోనస్. తీర్పు ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే పండగకి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు, మన శంకర వరప్రసాద్ గారు తమ కోసం థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్ని ఏమాత్రం డిజపాయింట్ చేయకుండా పంపుతారు. హిలేరియస్గా సాగే సాలిడ్ కామెడీ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ఆడియన్స్ని థియేటర్స్లో అలరిస్తాయి. మెగాస్టార్ నుంచి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా వెంకీ మామ ఎపిసోడ్స్ అయితే ఆడియన్స్కి బోసన్. ఇక ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ అయితే ట్రీట్గా నిలుస్తాయి. వీటిని మించి అనిల్ రావిపూడి వర్క్ బ్యాలెన్స్డ్గా ఉంది. ఇవే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషన్స్తో కూడిన ఈ చిత్రంని ఈ పండుగకి థియేటర్స్లో చూసి ఎంటర్టైన్ అవ్వొచ్చు. రేటింగ్ 3.5. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ హాట్ టాపిక్స్ కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.